ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్ పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. మహాదేవ నమస్కారం. గురు మహాదేవ. గురుగారు, జూలై నెల 2026 విశేషంగా కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ప్లస్లు మైనస్లు ఏ విధంగా ఉన్నాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? కుంభరాశి అనగానే నిండు కుండ తొనకదు అని అంటుంటారు. బట్ కుంభరాశి వారికి గత 2025 జూన్ జూలై నుంచి ఆ కుండ పగిలిపోయింది. మామూలుగా లేదు. ఎందుకంటే అసలు ఏం చేయాలి అనేటువంటిది అర్థం కాకుండా, వివాహము కాకుండా, గృహ ప్రయత్నాలు ముందుకు వెళ్ళకుండా, ఉద్యోగంలో అలా సడన్గా తీసేయడం కానీ, అసలు 1, 2 అని కాదు, ఇంట్లో అన్నతో గొడవలు, భార్యతో గొడవలు, తండ్రితో గొడవలు, ప్రేమించిన వ్యక్తి దూరమైన దాఖలాలు, 1, 2 బ్రేకప్స్ అయితే కన్ఫామ్ ఉంటాయి వీరికి కుంభరాశి వారికి. కుంభరాశిలో ఎవరైతే జన్మించారో వారి యొక్క జన్మజాతకంలో రాహు కనుక బాగా లేకున్నా, సూర్యుడు కనుక బాగా లేకున్నా, విపరీతమైనటువంటి అనారోగ్య సమస్యలు కానీ, ఈ వీరి యొక్క గ్రహానికి ఈ యొక్క మన ఇంటికి అధిపతి అయినటువంటి శనైశ్వరుడు నీచలో ఉన్నా కూడా నోస్ రిలేటెడ్ కానీ, గొంతు రిలేటెడ్ కానీ, ఈ లైక్ మనకు నడుము నుంచి కింది పార్ట్స్ కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. అధికంగా మద్యానికి బానిసవుతూ మరణించినటువంటి దాఖలాలు చాలామంది ఉన్నారు మాకు ఈ యొక్క కుంభరాశి వారు. అదేవిధంగా కుంభరాశి వారికి 2018, 19, 20, 21లో కూడా అనారోగ్య సమస్యలు, వాహన ప్రమాదాలు, యాక్సిడెంట్స్, తల్లినో తండ్రినో కోల్పోవడాలు, బ్రేకప్స్ జరగడాలు, విదేశాలకు వెళ్ళడాలు, తిరిగి రావడాలు, విదేశ ప్రయత్నాలు చేసి అలసిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్ కొట్టాలి అని చెప్పి ఎవరికో డబ్బులు ఇవ్వడాలు, మోసపోవడాలు 22, 23లో 2000 ఇలాంటివి ఎన్నో జీవితంలో, మీ జీవితంలో చాలా జరిగినవి. అది మీకు నాకే తెలుసు, ఖచ్చితంగా నేను చెప్తా. చాలా మొండి వైఖరి 2018, 19లో అయితే డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు ఎన్నో అనుభవించున్నారు. ఇక అదేవిధంగా ఈ కుంభరాశి వారికి కోపం వస్తే చేతిలో ఏది ఉంటే అది పగలగొడతారు. ట్రేడింగ్లో కూడా డబ్బులు చాలా లాస్ అయిన వారు ఉన్నారు. ఇప్పుడు ఈ మధ్యలో మనకు బెట్టింగ్ యాప్స్, దానికి ప్రమోషన్ చేసిన వాళ్ళు ఎక్కువగా కుంభరాశి వాళ్ళే ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా కుంభరాశి వారు ఖచ్చితంగా కూడా ఒక ఏదో ఈ గంజాయి రిలేటెడ్ కానీ, అంటే కొందరు లిక్కర్ రిలేటెడ్ కానీ, ఏదో అంటే ఈజీ మనీకి ఎక్కువగా అలవాటు పడతారు. ఇప్పుడు యూత్ కానీ, లైక్ వీళ్ళు చూస్తున్నా ఎంతమంది తల్లిదండ్రులు కాల్ చేస్తున్నారు, మా పిల్లాడు నా మాట వింటలేడు, వాడు పొద్దున వెళ్ళి రాత్రి ఎప్పుడో వస్తున్నాడు ఫ్రెండ్స్తో, అసలు సూసైడ్ అటెంప్ట్స్ చేసుకోవడాలు, బ్లాక్మెయిల్ చేయడాలు ఎంత. ఎందుకంటే గత 2020, 21, 22, 23లో 24లో చూసుకుంటే వార్తలలో ఎక్కువగా స, సి, సు, సే అక్షరాలతో పేర్లు ఉన్నటువంటి వారే అధికంగా ఉన్నారు. అందులో మరణించిన వారు, హత్యలకు, ఆత్మహత్యలకు, సూసైడ్ అటెంప్ట్స్కు వీరే ఉన్నారు. మనీ రిలేటెడ్ కూడా ఆన్లైన్లో మనీ రిలేటెడ్ యాప్స్లలో డబ్బులు తీసుకోవడాలు, వారికి కట్టకుండా ఉండడాలు. గోచార రీత్యా సాక్షరం వాళ్ళ పేరు సాయి, మన సూర్య, సురేంద్ర, సురేందరు, సుమను, సుమన్ ఇలాంటి వారు ఎవరో డబ్బు ఉండే 2021, 2018, 19, 20, 21 వరకు కూడా మంచి డబ్బు ఉంటే ఈ 2022, 23, 24లో డబ్బు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అమెరికాలో ఉండేవారు కానీ, ఇక్కడ ఉండేవారు కానీ ఎన్నో ఇబ్బందులు అయితే ఫేస్ చేశారు. ఒక కొడుకు పుట్టి 2 రోజులకు మరణించిన తండ్రి ఉన్నాడు. అబార్షన్ అయినటువంటి వారు ఉన్నారు. చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేశారు. అవమానాలు, అవరోధాలు
సో ఇవన్నీ ఎన్నెన్నో కూడా ఎలివేషన్స్ నుండి ఇప్పుడు ఈ యొక్క గురుడు మీకు బాగా లేడు, జాగ్రత్త. ఆర్థికంగా ఇబ్బంది ఉంటుంది, కుటుంబంలో పెద్దగా మద్దతు ఉండదు, వ్యాపార పురోగతి కనిపిస్తుంది కానీ డబ్బులు మాత్రం ఆగవు. ఇక అదేవిధంగా ఉద్యోగంలో పురోగతి మాత్రం పెద్దగా కనిపించట్లేదు. ఉద్యోగంపై కొంత శ్రద్ధ అనేది అవసరం. వ్యక్తిగత జాతకరీత్యా నడిచేటువంటి దిశ అంతర్దశలు ఏవైతే ఉన్నాయో అవి చెక్ చేసుకుంటే మంచిది. ధన వ్యవహారాల్లో జాగ్రత్త. కుటుంబ సభ్యులచే గొడవలు ఏర్పడే పరిస్థితి ఉంది. పొదుపు చేయాలనేటువంటి ఆలోచన కూడా పెరుగుతుంది కానీ ఏం లాభం, పొదుపు లేదు. బ్రేకప్స్ కానీ దగ్గర దాకా వచ్చి వివాహాలు మిస్ అవ్వడం కానీ, కష్టంతో పాటు మంచి అవకాశాలు కూడా లభించాలి అని అనుకుంటే కాలభైరవ సాధన చేయండి. కాలభైరవ స్వామి యొక్క మనకు లైక్ ఎక్కడైనా దేవాలయం ఉన్నా ప్రతి బుధవారం స్వామికి ఒక దీపారాధన, కాలభైరవ అష్టకాన్ని చదువుకోవాలి. సహనం పాటిస్తే తప్పకుండా కూడా మీకు అనుకూలించేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రేమ సంతాన విషయాలలో కొంత పాత విషయాలు మళ్ళీ చర్చకు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. సృజనాత్మకత రంగాలకు ఎందుకంటే కుంభరాశి వారికి వీరి డిఫరెంట్ 10 మంది ఉంటే కుంభరాశి వారు చేసే పని ఒకటైతే 9 మంది చేసేది ఒకటి, కొత్తగా చేస్తారు. ఇప్పుడు ఆలుగడ్డ కర్రీ చేయమని నేను నీకు ఇచ్చా, నువ్వు నీకు నచ్చిన స్టైల్లో ఆలుగడ్డ కర్రీ చేసి ఇస్తావు. కానీ వీళ్ళు క్రియేటివ్గా పెరిగేయడము దానిలో కొంత ఇట్లా అంటే క్రియేటివిటీ అనేటువంటిది చేయడంలో వీరు చాలా తెలివి కలైన. ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనేటువంటిది బాగా ఉపయోగపడుతుంది వీరి వల్ల. సో అలా నన్ను అడిగితే వివాహ ప్రయత్నాలు చేయందే ఉత్తమం. బలం లేనప్పుడు వివాహ ప్రయత్నాలు చేసి మీరు ఇబ్బందులు పడేదానికంటే సపరేట్గా ఉండండి. లేదా వ్యక్తిగత జాతకాన్ని ఒకసారి చెక్ చేయించుకోండి. వివాహం ఎప్పుడవుతుంది ఏంది అనేది ఇట్టే తెలిసిపోతుంది కదా. ఒక వివాహం ఏంది అన్ని విషయాల్లో నేను ఒకటే చెప్తా, నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత, నాతో మాట్లాడకముందు, మాట్లాడిన తర్వాత మీ జీవితంలో మీరు నన్ను మొదటిసారి అనుకుంటారో, సెకండ్ ఒపీనియన్ అనుకుంటారో, ఇక చివరిసారి అనుకుంటారో మీ ఇష్టం. మీరు నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది మీ జీవితంలో ఎంతో కొంత మార్పు అనేది మాత్రం నేను చూపిస్తాను. ఇది మాత్రం అక్షర సత్యం, అంతే. గురుగారు, ఇక పరిహారాల పరంగా ఎటువంటి పరిహారాలు బాగుంటాయి అంటారు వీళ్ళకి? పరిహారాలు కుంభరాశి అంటే వీరికి ఇందాక మనం కాలభైరవ అష్టకం అని చెప్పుకున్నాం. ప్రతి మంగళవారము ఆంజనేయ స్వామి ఆరాధన, ప్రతి మంగళవారము కుజగ్రహం ముందు కుజగ్రహ కవచము చదవడం కానీ, ప్రతి మంగళవారము సౌత్ డైరెక్షన్లో దీపారాధన చేయడం కానీ, హనుమాన్ చాలీసా క్రమం తప్పకుండా 43 రోజులు ఎవరైతే చదువుతారో, ఓపెన్ ఛాలెంజ్, 43 రోజులు ఎవరైతే చదువుతారో మీ జీవితంలో ఎన్నడూ చూడని, ఇక ఈ పని కాదు అని అనుకునేది కానీ ఎన్నడూ చూడని పనులు మాత్రం మీకు ముందుకు వెళ్తాయి. ఇంతకు మించినటువంటిది మరొకటి లేదు. వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోవాల్సింది. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు గురుగారు.